కావ్యం ఈరోజు నజరేతు ప్రార్థనా మందిరము సంఘము ఆధ్వర్యంలో దైవ సేవకులుగా సకినేల డేవిడ్ రాజు, అసిస్టెంట్ పాస్టర్గా మరి యోబు గారు, మరో అసిస్టెంట్ పాస్టర్గా విలియం కేరీ గారు, అలాగే సంఘ పెద్దలుగా ధర్మరాజు, సురేందరు, అలాగే నాన్నగారు ఎలీషా గారు అందరం కలిసి క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని, క్రిస్మస్ అంటే కేవలం ఏదో నూతన వస్త్రాలు ధరించుకొని లేదా పిండి వంటలు చేసుకొని ఆ ఇళ్లకు రంగులు వేసుకోవడం కాదు, పేదవాళ్లకు ఒక్కరికైనా కనీసం భోజనం పెట్టి నూతన వస్త్రాలనిచ్చి మా ప్రేమను, క్రైస్తవ ప్రేమను ప్రభు పుట్టాడు అని ఈరోజు గొప్పగా పండగ చేసుకుంటున్నాం. నిజమైన పండగ ఏంటంటే పేదవాళ్లకు ఏదో కొంత సహాయం చేయాలి. ఇవాళ కొంతమందికి భోజనాలు పెడుతున్నాం మా సంఘం ద్వారా, నజరేతు ప్రార్థన మందిరం ద్వారా. 60 మందికి ఈ రోజున 15 మందికి అన్యులైనటువంటి వాళ్ళకి చీరలు పంపకం చేస్తున్నాం. అలాగే ఇంకా 40 మందికి ఈ చలికాలంలో రగ్గులు వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి క్రీస్తు ప్రేమను, మాకు ఉన్న దాంట్లోనే క్రీస్తు ప్రేమను చూపెట్టి ఈరోజు ఎల్లందుపాడులో ఉన్నటువంటి ఈ 2వ వార్డులో మరి మా ప్రియులు, మా ఆత్మీయులు, మరి ఎల్లందు మున్సిపాలిటీ చైర్మన్ శ్రీ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు గారు వచ్చారు. మరి వారి సమక్షంలో మరి కొన్ని నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. కనుక భవిష్యత్తులో కూడా దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ చక్కటి ప్రేమను బట్టి మేము ప్రతి సంవత్సరం ఈ రకంగా స్త్రీలకు కొంతమందికి శారీలు, చీరలు, అలాగే కొంతమందికి ఈ రకమైన బ్లాంకెట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం 60 మందికి ఇస్తున్నాం. దయచేసి మిగతా వాళ్ళు కూడా ఇలాంటి చక్కని కార్యక్రమాన్ని ప్రేమించి ఏ విధమైనటువంటి అరమరికలు లేకుండా క్రీస్తు యొక్క కృపలో, ప్రేమలో దేశము, రాష్ట్రము, ప్రజలందరూ నూతనంగా వచ్చిన ప్రభుత్వం కూడా సంతోషంగా గడపాలని, ప్రభుత్వం కూడా చక్కగా క్రైస్తవుల పట్ల న్యాయం జరిగిస్తూ ఉండాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చెప్పండి. మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. చెప్పండి చెప్పండి. కూడా చెప్పండి. Okay.